ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఒక ఆధ్యాత్మిక గాయకుడు, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, అంతేకాదు స్వర అవధానకర్త, గాన విద్యా ప్రవీణుడు శ్రీ జీవి ప్రభాకర్ గారు. వేలాది మంది శిష్యులకి శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాన్ని నేర్పించిన అగ్రశ్రేణి శిక్షకుడు ఆయన. ప్రఖ్యాత పీఠాలకు, దైవక్షేత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన మహాజ్ఞానివారు. ఆకాశవాణి, దూరదర్శన్ టీవీ కార్యక్రమాలలో ఉత్తమ సంగీత దర్శకుడిగా సేవలందించిన శ్రీ జీవి ప్రభాకర్ గారు ఇవాళ మన చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. చాలా సంతోషం నాకు కూడా ఈ కార్యక్రమానికి రావడం ఈరోజు. సో మీరు ఒక సంగీత విద్వాంసులు కాబట్టి మన ఈ సంభాషణని మీకు అత్యంత ఇష్టమైన ఒక భక్తి సంగీతంతోనే ప్రారంభిద్దాం. తప్పకుండా. సుధామయీ సుధానిధే, సుధామయీ సుధానిధే, సుమసేరేక్షు కోదండే. సుధామయీ సుధానిధే, సుమసేరేక్షు కోదండే. సుధామయీ సుధానిధే, విధీంద్రనుత విధీంద్రనుత విమలదళయ, విధీంద్రనుత విమలదళయ, వేదసార విజయాంబికే. సనిప పమగ సగస సగమ పని సనిప పమగ సగస సని పని సగ సగమ పని సని సగ సగమగ సనిప సగప సగమ పని సని పమ ని సగమ పని. సుధామయీ సుధానిధే, సుమసేరేక్షు కోదండే. సుధామయీ సుధానిధే. ధన్యవాదాలు సార్. సార్, ఇక నా ప్రశ్నలోకి వెళితే, మనకి కర్ణాటక సంగీతంలో త్యాగరాజస్వామి వారు స్థాపించిన ఒక ప్రామాణిక సృజన ఏమిటి, అండ్ వారికంటే ముందు ఉన్న సంగీత విద్వాంసుల వారి ద్వారా అప్పట్లో ఉన్న సంగీతం యొక్క స్వరూపం, స్వభావం ఎలా ఉండేవి? 15వ శతాబ్దంలో పురందరదాసు ఆయన కూడా కొన్ని వేల సంకీర్తనలుగా రాశారు. ఆయన పురందరదాసు అయితే ప్రామాణికంగా శాస్త్రీయ సంగీతాన్ని ఒక నిబద్ధతతో ఏర్పరిచారన్నమాట. ఆయన కన్నడ ఎక్కువ పాటలు ఉంటాయి కదా, కన్నడలో రాశారు. కానీ సంగీతాన్ని ఇప్పుడు మనం ఉన్నటువంటి సరళీస్వరాలు, జంట స్వర విధానం, సాధన విధానం ఎలా ఉండాలి అనేటువంటిది ప్రామాణికంగా. తర్వాత పురందరదాస్ గీతాలు, శ్రీగణనాథ సింధురావర్ణ ఇలాంటి పిల్లలకి మనం నేర్పించేటువంటి చెరై నీరను, ఇవన్నీ కూడా ఆయన రాసిన తర్వాత అది ప్రామాణికమైంది. అంతకుముందు స్వరాలు విస్తరణ, వాటిని వెంకటమఖి వంటి వారు ప్రసిద్ధులందరూ కూడా మేళకర్త విధానం, 72 మేళకర్తలుగా ఈ స్వరస్థానాలు విస్తరించడం, ఇవన్నీ చేశారు. 17వ శతాబ్దం, అందుకనే అన్నమయ్య వచ్చినటువంటి శతాబ్దం అప్పుడు ఇంకా స్వరలిపి లేదు. అంటే తాళపత్రాల్లో రాగాలు ఉంటాయి కానీ నిబద్ధతగా అన్నమయ్య ఇలా పాడాడు అని చెప్పడానికి ఒక అథెంటిక్ స్వరరచన అక్కడ లేదు. అందుకని ఇప్పుడు ఆధునిక స్వరకర్తలందరూ వాటిని స్వరపరిచి తీసుకొస్తున్నారు. కానీ 17వ శతాబ్దంకి వచ్చేటప్పటికి సంగీతం ఒక ప్రామాణికంగా మీరు అడిగినట్టుగా ఒక నిబద్ధతతో ఏర్పడి రాగాలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రాగాలన్నిటితోటి తాను సృష్టించినటువంటి కొన్ని రాగాలతోటి త్యాగరాజు తెలుగు అక్షరంలోనే సంగీతం ఉంది కాబట్టి స్వయంగా దాన్ని ఆయన పట్టుకుని ఆ రచనలని భక్తిభావంతో అనేక రాగాలకు విస్తరింపచేసి సులభంగా అందరూ కూడా, సామాన్యులు కూడా విని భక్తి తత్పరతో ఆనందించేటువంటి విధానంలో త్యాగరాజు సంగీతాన్ని కీర్తనా విధానంలో తీసుకొచ్చాడు. కాబట్టి అది ఒక ప్రామాణికంగా అయ్యి ఈరోజు మనమే కాకుండా ఇతర భాషల వాళ్ళు, తమిళులు కూడా త్యాగరాజ కీర్తనలు లేదే కచేరీ చేయరంటే కారణం ఏంటంటే అవి సులభంగా, అందుకే త్యాగరాజ కీర్తనని ద్రాక్షారసం అన్నారు. అంటే నోట్లో వేసుకోగానే ద్రాక్ష రసం వస్తుంది కదా, అలాగే వినేవాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా రామనన్ను బ్రోవర రామనన్ను బ్రోవర, ఇది అర్థం చేసుకోవడం పెద్ద ఇదేం లేదు. శ్రీరామ పదమని కృపజాలునే, మామూలు భాషలో
ఆయన సామాన్యమైన భాషలో భక్తితోటి ఎలా వేడుకోవాలో చూపించి సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అని నిజంగా అంటే అనుభవపూర్వకంగా భక్తి తత్పరతని విస్తారపరిచాడు. కాబట్టి త్యాగరాజు సంగీతానికి ఒక ఉద్యమకారుడు అని మనం తెలుగు వాళ్ళందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. అయితే సార్ మనకి శాస్త్రీయ సంగీతంలో 72 మేళకర్తలు ఉన్నాయి. అయితే ఈ మేళకర్తల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమిటి మన సంగీత సాధనలో? సంగీతానికి స్వరములు 7 సప్తస్వరాలు, స్వరస్థానములు 12. అంటే అచల స్వరాలు సాప స్టాటిక్ నోట్స్ అంటారు. సప స ఈ 3. వీటి మధ్యలో రీ గా మా దా నీ 5 స్వరాలు ఉన్నాయి. రీ అంటే రిషభం. ఈ రిషభానికి 2 వైవిధ్యతలు, రీ1 రీ2 అంటారు. రీ1 రీ2. అలాగే గా1 గా2, మా1 మా2, దా1 దా2 నీ1. రీ గా మా దా నీ 5 స్వరాలు, 5 2 10. ఈ 2 స్వరస్థానాలు సాప స్టాటిక్ నోట్స్ కలిపితే 12 స్వరస్థానాలు అయ్యాయి. ఈ 12 స్వరస్థానాలని ఇంకా విస్తరించడం కోసమని ఇందులో ఉన్నటువంటి రీ గా దా నీ స్వరస్థానాల్ని మళ్ళీ 2 కాకుండా 3గా చేసుకుని ఒకే స్వరంకి ఇంకొక పేరు పెట్టి 16 స్వరాలుగా విస్తరించి వాటి ప్రకారం 36 శుద్ధ మధ్యమ రాగాలు, మళ్ళీ వాటికే ఒక్క మధ్యమం గనక మాని మారిస్తే శంకరాభరణంలో శుద్ధ మధ్యమం ఉంది. సరి గ మ పద నీ స సాని ద ప మ గ రి స. ఇది శంకరాభరణం. సరి గ మ అని ప్రతి మధ్యమం పాడితే కళ్యాణి అయిపోతుంది. సరి గ మ పద ని స సని ద ప మ గ రి స. ఎలా అయితే 36 వైవిధ్యతతోటి అంటే 36 శుద్ధ మధ్యమం, 36 ప్రతి మధ్యమం, 29 + 36 65. అయితే 65 29 శంకరాభరణంకి ప్రతి మధ్యమ రాగం కళ్యాణం అవుతుంది. ఇట్లా ప్రతి శుద్ధ మధ్యమ రాగానికి ఒక ప్రతి మధ్యమ రాగం మధ్యమం మాత్రం మార్చుకుంటూ వచ్చి 72 మేళకర్తలుగా చేశారు. మేళకర్త అంటే సరిగమ పదనిస సన్నిధప మగరిస పూర్తిగా ఉన్నటువంటి ఒక స్కేల్. అది ఒక రాగం అంటే స్కేల్. సంపూర్ణంగా 7 స్వరాలు ఉంటాయి. 7 స్వరాలు సంపూర్ణంగా క్రమసంపూర్ణంగా ఉండే వాటిని జనక రాగములు, మేళకర్త రాగాలు అంటారు. అలా 72 రాగాలను సృష్టించిన తర్వాత వాటి నుంచి ఇంకా జన్య రాగాలు రకరకాలు. ఈ కాంబినేషన్ అండ్ పర్మిటేషన్సే ఈ 72 మేళకర్తలు అలా ఏర్పడ్డది. ఇంత వైవిధ్యత కర్ణాటక సంగీతానికే ఉంది అని మనం చెప్పుకోవాలి. ప్రపంచం మొత్తంలో ఈ 12 స్వరాలు మనం సృష్టించినటువంటి ఈ కాంబినేషన్స్ తప్ప ఇంకా ఏ విదేశీయులు, ఏ దేశస్థుడు కొత్తగా ఏదో స్వరాన్నో ఏదో తెచ్చి ఒక రాగాన్ని సృష్టించలేడు. వీటిని బట్టే వెళ్ళాలి. గిటార్ మీద వాయించనండి, కొమ్ము మీద వాయించనండి ఆఫ్రికన్స్, లేకపోతే ఇంకోళ్ళు దిల్రుబా మీద అరేబియన్స్ వాయించనివ్వండి, దీన్ని బట్టే వెళ్ళాలి. భారతీయ సంగీతమే ప్రపంచ సంగీతానికి మూలం. అవే ఈ మేళకర్తలు. అసలు సంగీతం అనేది ఏ వయసులో నేర్చుకోవడం మొదలుపెట్టారు? అండ్ మీ గురువులు ఎవరు సంగీతం నేర్చుకోవడంలో? నా స్వస్థలం మచిలీపట్నం, బందరు. మా నాన్నగారు గరికపాటి సుబ్బరాజ శాస్త్రి గారు అడ్వకేట్ ఆయన. మా అమ్మగారు గరికపాటి మీనాక్షి గారు. ఆవిడ సంగీతం పాడకపోయినా సంగీతం గురించి బాగా తెలుసు. ఎందుకంటే ముందు తరాల నుంచి కూడా సంగీతం ఉండడం, కొంతమంది వీణ వాయించడం, మా తాతగారు వీణ వాయించడం, మా మామగారు వీణ మామూలుగా వాయిస్తూ ఉండేవారు, నేర్చుకోవడం. మా రెండో అన్నయ్య గరికపాటి శ్రీనివాస్ అని, తను ముందు మా ఇంట్లో నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు సంగీతం ఇంటికి వచ్చి ఒక మాస్టర్ గారు బందర్లో నేర్పుతూ ఉండేవారు ఆయన. అప్పుడు నేను వింటూ ఉండేవాడిని. ఎందుకో నాకు దాని మీద మక్కువ బాగా కలిగింది. తర్వాత ప్రతి పాట పాడేవాడిని. స్కూల్లో నా చేత పౌరాణిక డ్రామా వేయించారు, నా చేత కృష్ణుడిగా వేయించి పాడిచ్చారు. తర్వాత విన్న ప్రతి పాట పాడేస్తూ ఉండేవాడిని. అప్పుడు మా అమ్మగారు వాళ్ళు, వీడి ప్రతి పాట పాడేస్తున్నాడు, సినిమాల్లో వచ్చినవి కానీ ఇవి కానీ అన్నీ పాడుతున్నాడు, మంచి అని ఒక వాళ్ళ దగ్గర పెడితే బాగుంటుందని అప్పట్లోనే రుక్మిణి అరండేల్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప విద్వాంసురాలుగా ఉన్న ఆవిడ, సంగీత విదూషమణి భైరవభట్ల కమలమ్మ గారని, ఆవిడ దగ్గర నన్ను నా 7th క్లాస్లో ఆర్ 6th క్లాస్లో చేర్పించారు. ఆవిడ దగ్గర నేర్చుకుంటూ ఉండగా నాకు కూడా ఇందాక మీరు అడిగినట్టుగానే ఇంటర్మీడియట్కి వచ్చేప్పుడు గొంతు మారి సమస్య వచ్చింది. అప్పుడు అబ్బాయి, నువ్వు ఇంకొక వేరే మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది, నీకు వాయిస్ ప్రాబ్లం వస్తుంది కట్ట అన్నప్పుడు, అప్పుడు తర్వాత అక్కడే స్థానికంగా ఉన్నటువంటి విద్వాంసులు ఆయన శ్రీ శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారని, వారి దగ్గర నేను తర్వాత భాగం అంతా నేర్చుకుని డిప్లొమా కంప్లీట్ చేయడం అది చేశాను.
శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ వారి దగ్గర శిక్షణ పొందుతూ ఉన్నా కూడా విన్న ప్రతి పాట పాడేవాడిని, చూసిన ప్రతి సాహిత్యాన్ని అప్పటికప్పుడు చూసి పాడేసుకుంటూ ఉండేవాడిని. ఆ స్వరపరిచేటువంటి గుణం వచ్చింది నాకు, ట్యూన్స్ చేసేసేవాడిని. అట్లా చేసిన తర్వాత నేను విజయవాడ ఉద్యోగరీత్యా అక్కడికి రావడం, అక్కడ ఒక సంగీత ఉపాధ్యాయునిగా ఒక చోట నేను ఉద్యోగం చేస్తున్న టైంలో అక్కడ మ్యూజిక్ కాలేజీలో ఉన్నటువంటి పెమ్మరాజు సూర్యారావు గారని అటువంటి పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటూ, తర్వాత నేను చెప్పినట్టుగా నాకు ఆరాధ్యత చిన్నప్పటి నుంచి అనేక క్యాసెట్లు రికార్డ్ చేసుకుని నా మంగళంపల్లి వారి ఆరాధ్యం ఏకలవ్య శిష్యుడిగా అనేక నేను కొంతమంది ఫ్రెండ్స్కి కూడా ఇస్తూ ఉండేవాడిని, ఈ కీర్తన రికార్డ్ చేసామని. అట్లా అవన్నీ ఆయనతో పాడుతూ తర్వాత ఆయన కూడా కలిసి ఆయన ముఖత అంటే నేను చాలామంది శిష్యుల్లాగా అన్ని సంవత్సరాలు వారి దగ్గర ఉండి నేర్చుకున్న అవకాశం లేదు, కానీ వారు నా మీద చూపిన అభిమానం కానీ మా అకాడమీ కార్యక్రమానికి వారి హైదరాబాద్లో వచ్చినప్పుడు ఆ తర్వాత వారి దగ్గర కూడా కొన్ని మెళకువలు ఇలాంటివి తెలుసుకుంటూ లవంగి రాగం అని, గురుప్రియ రాగం అని, ఆయన క్రియేట్ చేసిన రాగాలు, తిల్లానాలు ఇలాంటివి నేర్చుకుంటూ ఆయన బాణీలో కొద్దిగా నేను పాడతాను అనే భావంతో కూడా ఇప్పుడు పాడుతూ ఉంటాను. సంగీతంలో గమకాలు నిబంధనల ప్రకారం పాడకపోతే రాగాలు మారిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఒక సందర్భంలో మీరు అడిగిన ప్రశ్నకే మంగళంపల్లి వారు సమాధానం ఇచ్చారు. అసలు ఎలా జరుగుతుందో కొంచెం మీరు ఒక పాట ద్వారా వివరిస్తారు మాకు. స్వర విస్తారణే రాగం. ద కాంబినేషన్ ఆఫ్ స్వరాస్ ఈజ్ రాగ. ఆ స్వరం ఏ రాగంలో ఎలా అనాలో ఆ విధానంగా ఆ శాస్త్రీయత ఎలా ఉందో మనకు పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి విధానం ప్రకారం రాగభావం ఎలా ఉందో ఏ గమకాన్ని ఎలా అనాలో అలా అంటూ ఉంటేనే ఆ రాగం పదే వినపడడం జరుగుతుంది. కొద్దిగా తేడా అన్నా కూడా మారిపోతుంది. సరి గపద సదా గపద పగద పగ గరి గరి సరి గపద సరి గ స ఇది మోహన, రి గ ప గరి నను పలింప నడచి వచ్చితివో నను పలింప ఇలా పల్లవి పాడుతున్నాం. గప గరి సదరి సదప దసరి గరి సరి ఇది దీని అనుకున్న స్వరం. అది పాడేటప్పుడు గప గరి సరి సద అని పాడారనుకోండి, స్వరం మారిపోయింది. సరి పొరపాటున శుద్ధరేషపోయింది. స దా పాడాలి, సదా పాడారనుకోండి మారిపోయింది. కాబట్టి గమకం వేసిన పాఠం పాడినా దాన్ని తెలుసుకుని పాడాలి. మోహన రాగంలోనే గీతం చేస్తున్నారు, ఒక పాట చేస్తున్నారు. మృక్కేటి గోపాంగనల మోహనాకారము చిక్కని నవ్వులు నవ్వి శ్రీ వెంకటేశ్వరుడు మృక్కేటి గోపాంగనల. ఇది మోహన్లో ఉంది, గురువుగారు చేశారు, బాలమణి గారు. అంత బాగా పాడారు, అంత బాగా చేశారు. ఆఫ్ కోర్స్ దాన్ని నేను పాడతానని నేను ప్రయోగాలు చేయాలనుకున్నాను అనుకోండి, మొక్కేటి గోపాంగనల అని పాడాను అనుకోండి, హర్షించరు. పాడితే మోహన్లా పాడు, లేకపోతే నువ్వు మిశ్రమం అని ప్రకటించి పాడు. నేను మోహన్ అని ప్రకటించి నువ్వు ఏదో వేరే స్వరాలు వేస్తూ ఎక్కడో ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేస్తే కుదరదు. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతంలో, కర్ణాటక సంగీతంలో రాగ నిర్దేశన జరిగినప్పుడు ఆ రాగ ప్రకారమే పాడాలి. అన్యస్వరంగా ఎక్కడైనా వేసుకోవచ్చు, ప్రతిసారి వేసి నేను మోహనే పాడుతున్నా కానీ ప్రయోగాలు చేస్తా అంటే కుదరదు. అది తెలుసుకోవాలి. గమకం చేసేవాళ్ళు తెలుసుకుని చేయాలి, తెలుసుకున్న వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మీరు సంగీతం అభ్యసించడం ఒక ఎత్తు అయితే, సంగీతం నేర్పించే గురువుగా అంటే అసలు మీరు ఒక గురువు అవ్వాలంటే మీరు పాడుకుంటూ ఉండొచ్చు, కానీ అక్కడతో ఆగకుండా నాకున్న విద్యని 10 మందికి పంచాలి అని చెప్పి గురువుగా మారడం,
ఒక అకాడమీ స్థాపించడం ఇది చేశారు. అసలు ఆ ఆలోచన మీకు ఎందుకు కలిగింది? నేను చదివింది బీకామ్ అయినా కూడా సంగీతం నేర్చుకుంటూ బీకామ్ పట్టాతోటి వేరే ఎక్కడ ఉద్యోగాలు చేసినా కూడా క్లరికల్ ఉద్యోగాలు ఇలాంటివి మంచి ఉద్యోగాలు ఏమేమి పిచ్చి ఉద్యోగాలు కాదు, కానీ మన మనసుకు అవి పట్టల. మరి నా 80వ సంవత్సరంలో ఇంకా ఉద్యోగంలో చేరకముందే నేను ఆకాశవాణిలో యువవాణి గాయకుడిని అయ్యాను. గ్రేడింగ్ గాయకుడిగా కూడా అప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఇంకొక సంవత్సరం గ్రేడింగ్ గాయకుడు అయిపోయాను నేను. ఓకే. సో దీని మీద మక్కువ ఎక్కువ పెరిగి నేను దానికి సంబంధించిన ఉద్యోగమే చేయాలి అనుకుంటున్న సమయంలో నాకు విజయవాడలో ఒక పాఠశాలలో, ఒక మంచి ప్రతిష్టాత్మకమైన పాఠశాలలో నాకు మ్యూజిక్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అది నాకు వృత్తి ప్రవృత్తి చాలా ఇదైపోయింది. అయితే స్కూళ్ళల్లో మామూలుగా మనం ఎక్కువ శాస్త్రీయ సంగీతం పట్టి నేర్పం అని అందరినీ పాటించాలి కదా. లలిత సంగీతాలు కొన్ని నేను చూసిన దేశభక్తి గీతాల సాహిత్యాలు, భక్తి సాహిత్యాలు, అక్కడ సందర్భాన్ని బట్టి పండగల సాహిత్యాలు ఇవన్నీ నేనే కంపోజ్ చేసుకుని ఒక హార్మనీతో అట్లా ఉండి పాడిస్తూ ఉండేవాడిని. పాడించేటప్పుడు పిల్లల్లో డిఫరెన్స్ ఉండేది. కొంతమంది పాడగలిగేవారు, కొంతమంది పాడలేకపోయేవారు. చక్కటి గొంతులు ఉన్నా కూడా పాడలేకపోయేవారు. ఏమిటి పాడలేకపోవడానికి కారణం? సరైన జ్ఞానం వాళ్ళకి లేకపోవడం. కాబట్టి వీళ్ళకి శాస్త్రీయ సంగీత శిక్షణ ఇవ్వాలి అని అక్కడ మొదలుపెట్టా. ఏ పాటైనా పాడాలంటే శాస్త్రీయ సంగీత శిక్షణే కావాలి అని ముందు బేసిక్స్ అన్నీ నా క్లాసులో వాళ్ళకి నేర్పిస్తూ పాడుతూ చెప్తూ, ఆ తర్వాత ఏమైందంటే కొంతమంది సహజంగానే మాకు విడిగా నేర్పిస్తారా, మా పిల్లలకి విడిగా నేర్పిస్తారా మీరు క్లాసికల్, ఇట్లా మొదలైంది. గురుకుల వ్యవస్థ నా దగ్గర 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది, అక్కడ 15 ఏళ్ళు ఉన్నా విజయవాడలో. ఆ 15 సంవత్సరాల్లో ఇలా చాలా మంది నేర్చుకోవడం జరిగిపోయింది. వాళ్ళని ఈ బృందగానాలు, భారత్ వికాస్ పరిషత్ అని వీటిల్లో ఎక్కడికి తీసుకెళ్ళినా అంత నిర్దిష్టంగా వాళ్ళు పాడేటప్పటికి జాతీయ స్థాయిలో కూడా ప్రథమ స్థానం వచ్చింది వాళ్ళకి పోటీల్లో. ఎందుకు వచ్చింది అంటే నేను నేర్పడం వల్ల కాదు, నేను శాస్త్రబద్ధంగా స్వరబద్ధంగా వాళ్ళకి నేర్పి పాడించబట్టి, అది ఏకగీతంగా చక్కగా వినపడబట్టి ఎక్కడ వాళ్ళు పాడుతున్నా అక్కడ అంత బాగా వచ్చింది. నేను కూడా మరి డిప్లొమా అవన్నీ చేశా కాబట్టి ఈ విధానాన్ని వీళ్ళకి నేర్పాలనేటువంటిది నేను కూడా ఇంకా తర్వాత స్కూల్ అయిపోయాక సమయం అంతా దీని మీదే పెట్టి నేను సాధన చేస్తూ అందరు నేర్పేవాడిని. అనేక రకాలైన ప్రోగ్రాంలు విజయవాడలో 15 సంవత్సరాల్లో చేసేసాం. నేను నారాయణ తీర్థ తరంగాలు, జయదేవ్ అష్టపదులు, తెలుగు గజల్స్, మళ్ళీ మామూలు కచేరీలు, లలిత సంగీత విభావరులు అన్నీ నేను చేయించడం పాడడం అన్ని రకాలు అయిపోయాయి. అయిపోయాక నృత్య సంగీతం కూడా నేను స్వరపరచడం జరిగింది. కూచిపూడి నృత్యాలు, వాటికి కొంతమంది నాట్యాచారులు నాకు సన్నిహితులుగా ఉండబట్టి అలాంటి కొన్ని బ్యాలేస్కి కీచక వధ అనే ఒక నృత్య రూపకానికి సంగీతం కూర్చడం, వామన అనే ఒక సంగీత రూపకానికి సంగీతం కూర్చడం, నృత్య రూపకాన్ని, ఇట్లా ఇవన్నీ పాడుతూ ఉండగా వెంపటి చిన్న సత్యం గారికి నేను నేపథ్య గానం అందించే అవకాశం కలిగింది. వారి నృత్య గానం ఇలా ఆయన విని అతను బాగా పాడతాడని అలా అవి చేస్తూ ఉండగా శోభానాయుడు గారు నాకు కూడా పాడాలి మీరని అడిగారు. అప్పుడు అక్కడున్న గాయకులతో పాటు నేను కూడా వారి యక్షగానాలకి పాడడం. అప్పుడు ఏమైంది, విజయవాడ నుంచి హైదరాబాదు మాటికి వస్తూ మెడ్రాసు వస్తూ ఉండాల్సి వచ్చేది. ఆ సందర్భంలో అనేక సార్లు రికార్డింగ్స్ కూడా హైదరాబాద్ వస్తున్నప్పుడు ఇక్కడికే వచ్చేస్తే బాగుంటుందని 1997 83 నుంచి 97 దాకా విజయవాడలో ఉన్నవాడిని. 14 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో ప్రాథమికంగా నేనని ఇక్కడ ఎవరికి ఇంకా కొంతమందికే తెలుసు కాబట్టి నేను నిర్వహించేటువంటి సంగీత శిక్షణ విధానాన్ని ఇక్కడ ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ అని ఒక అకాడమీని స్థాపించి ఒక 3 పిల్లలతోటి స్థాపించాను అకాడమీ అని 1997లో. ఎస్ఎస్ అంటే సార్? ఎస్ఎస్ అంటే మా నాన్నగారి పేరు సుబ్బరాయ శాస్త్రి గారు, అది ఎస్ఎస్. మా అమ్మాయిలు 2 పేర్లు శృతి, స్రవంతి, అది ఎస్ఎస్. 2 ఎస్ఎస్లు అనమాట. సో ఆ ఎస్ఎస్లో మీకు ఎస్ఎస్ వచ్చింది బోల్డ్, అది ఎస్ఎస్ వచ్చింది. అది మంచి పద్ధ, నిజంగా మాట సత్యం. ఆ ఎస్ఎస్ వల్ల ఎస్ఎస్ నాకు చాలా వచ్చింది. నేను ఎవరు అని తెలియడం జరిగింది. అలాగే గురువుగారు మంగళంపల్లి వారు మా ఫంక్షన్ గెస్ట్గా వచ్చి ఇతని అకాడమీ పేరు ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ ఎందుకలా పెట్టాడంటే, అతను సంగీతానికి ఎవరు వచ్చినా, నా శ్రీమతి కూడా తను పాడుతుంది, డిప్లొమా హోల్డరు, కీబోర్డ్ వాయిస్తుంది, తను నిత్యం ఎప్పుడు అందరికీ నేర్పడం ఇచ్చేస్తూ ఉండేది. మేమిద్దరం కలిసి అట్లా రన్ చేసాం అకాడమీ.
ఆయన వచ్చి మా ఇద్దరిని చూసి, ఆవిడ పేరు లలిత ప్రభాకర్లు ఇద్దరు సంగీతం కోసం ఎవరిది వాళ్ళ దగ్గరకు వచ్చినా వాళ్ళు ఎస్ ఎస్ అంటారు, నో అన్నారు. అందుకని ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ అన్నాడు. సార్, మీరు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేదికలపైన స్వరరాగ అవధానం అనే పేరిట కార్యక్రమం నిర్వహించారు. అసలు ఆ స్వరరాగ అవధానం ఏమిటి, దానివల్ల మన శాస్త్రీయ సంగీతానికి చేకూరిన లాభం ఏమిటి? స్వరరాగ అవధానం అనేటువంటి ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టానంటే విచిత్రం ఇది. నేను అన్ని రకాల కార్యక్రమాలు చేశానండి. శాస్త్రీయ సంగీతం పాడాను, లలిత సంగీతం పాడాను, ఘంటసాల గారి పాటలు పాడాను. ఎక్కడ? అంతర్జాతీయ వేదికల మీద. కొన్ని చోట్ల క్లాస్ రూమ్లో నుండి వేరే చోట నుండి ఇలాగే కొన్ని డిమాన్స్ట్రేషన్స్ చేయాల్సి వచ్చేది. అంటే ఏంటి, మీరు అన్నట్టు సాహిత్య భావం ఎలా ఉండాలి, సాహిత్యం తాళంలో ఎలా ఇమిడితే ఎలా ఉంటుంది, సంగీతంలో రాగ ప్రక్రియలు ఎలా ఉండాలి, రాగం ఎలా ఉంటే ఎలా ఇమిడితే ఎలా ఉంటుంది, ఇలాగా. వీటిల్లో టెక్నికల్గా ఇంకా చాలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ సంగీతంలో. నిషిద్ధ స్వరం అంటారు. నిషిద్ధ స్వరం అంటే వర్జిత స్వరాలు అంటారు. వర్జిత స్వరాలు అంటే కొన్ని స్వరాలు లేకుండా ఇందాక నేను చెప్పినట్టు పాట అవి ఉండకూడదు. తాళ ప్రక్రియలు, చతురస్రాన్ని తిస్రంలో పాడడం, తిస్రాన్ని ఖండంలో పాడడం, పల్లవులు పాడేటప్పుడు అన్ని రకాల గతుల్లో పాడుతూ ఉంటారు, ఒక లైన్ తీసుకుని పల్లవి. ఇవన్నీ అన్ని రకాలు నేను చేయగలిగినవి చేయడం, పాడగలిగినవి పాడడం అన్నీ చేశా. ఇవన్నీ డిమాన్స్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల వస్తున్నాయి. నన్ను కొంతమంది కూర్చుని అమెరికాలో కానీ, సింగపూర్లో, దుబాయ్లో అడిగినప్పుడు నాకు ఒక ఐడియా తలుపుకొని వచ్చింది. ఈ విధానాలన్నింటినీ కలిపి అవధానంగా పెడితే ఎలా ఉంటుంది. సాహిత్య అవధానం ఉంది, అవును. సంగీత అవధానం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇంకా 4-5 కూర్చుని ఒక 7-8 మంది మేము ఒక సాహిత్యం ఇస్తాము, మీరు ఒక రాగంలో పాడండి అంటే నాకు ఇష్టమైన రాగంలో పాడడం చాలా తేలిక. అప్పుడు అడిగేవాళ్ళు లోకు అయిపోతాడు. కాదు, మీరు రాగం నిర్దేశిస్తే నేను పాడితే అది కొంత విఘ్నత. పర్లేదు, మనం అడిగిన రాగం పాడుతున్నాడు ఈయన అని. ఊరికి రాగాలు అడిగి 9 రాగాలు 10 రాగాలు అడిగి ఇందులో పాడండి అంటే పాడేసేయచ్చు. లేదా ఒక 20 రాగాలు ఇస్తారు, ఆ 20 రాగాల్లో ఒక రాగంలో పాడండి అంటే పాడేయచ్చు. రాగ మార్పు నేను ఒకటి అడుగుతాను, రాగంలో పాడాలి. రాగమాలిక కొందరిలో నెలకొన్న మీరు పాడతారు. పాడిన తర్వాత పృచ్ఛకులు అంటారు, ఇది నేను హిందోళలో పాడానండి గురువుగారు, పల్లవిని హిందోళలో ఉంచి శ్రీరంజన్లో ఒక చరణం, ముఖారిలో ఒక చరణం, సొరటిలో ఒక చరణం ఇప్పటికిప్పుడు పాడండి అంటారు. ఆ సాహిత్యం ఇచ్చి తినే కొండల్లో నెలకొన్నాను, నాకు తెలియని సాహిత్యం ఏదో ఇస్తే అప్పటికప్పుడు పాడాలి. ఇది కదా అవధాన ప్రక్రియ అంటే. ఇది అవుతుండగా పక్కన ఇంకో పృచ్ఛకులు తాళం గురించి చెప్పాలి, తాళ మార్పులు ఎన్ని విధాలుగా ఉంటాయని. సో ఒక తాళంలో ఉన్నటువంటి దాన్ని ఇంకో తాళంలో పాడండి అని అడుగుతారు. గమన ఇది ఉందనుకోండి, దీన్ని మీరు తిస్రంలో పాడండి, తక్కిట తక్కిట సామజవర గమ తక్కిట 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 ఇలా పాడుకుంటూ వెళ్ళాలి. ఇది తాళ ప్రక్రియ. ఒక పృచ్ఛకులు అడుగుతారు అప్పటికప్పుడు. అవధానంలో అంతే కదా, అప్పటికప్పుడు సృష్టిస్తారు సాహిత్యంలో. మూడవది భావమార్పు, రసమార్పు. ఒక శోకంలో ఉన్నటువంటి దాన్ని జానపదంలో పాడండి అని ఒక ఆయన అడుగుతాడు అప్పటికప్పుడు. ఆయన ఏదో పాట పాడి మనకేం చెప్పరు. ఓకే, అప్పుడు నేను దాన్ని వాడు అడిగిన స్టైల్లో దాన్ని పాడి వినిపించాలి. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఇది ఉంది. వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవో. ఉద్యమ గీతం ఎంతో ఉద్రేకంగా పాడాలి. ఒక ఆయన అంటాడు, పాడి విసిగిపోయాడు. ఆయన విసిగిపోయి ఫ్రస్ట్రేట్ అయ్యి బాధతో పాడుతున్నాడు. ఎలా పాడతాడు చూపించండి అంటారు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. నా ఓపిక అయిపోయింది. అడిగి మీరైనా చేయండి బాబు అని. ఈ ప్రక్రియని అప్పుడు చూపించాలి. ఎందుకు చూపించాలి? నేను ఇందాక చెప్పినట్టు సాహిత్యానికి అనువైనటువంటి సంగీతం చేస్తేనే ఆ పాట రసస్ఫూర్తితో వస్తుంది. ఇలా గనక మార్పులు చేస్తే రసస్ఫూర్తి చచ్చిపోతుంది. కాబట్టి భావానికి రసస్ఫూర్తి ఉంది అని నిరూపించడం కోసం ఆ డిమాన్స్ట్రేషన్లో ఈ ప్రశ్నకు సమాధానం. సరే, ఇప్పటిదాకా మనం సంగీతం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సాహిత్యంలోకి వద్దాం. సంగీతం వైపు ఉన్న మీ మనసు
ఒకసారి సాహిత్యం వైపు మీ మనసు పడింది కాబట్టి అది మనసు పాడిందిగా ఒక పుస్తకం ద్వారా బయటకు వచ్చింది. సో ఏమిటి ఆ మనసు ఏం పాడింది? నేను సాహిత్యాలు రాయలా, నేను రచయితను కాదు. ఈ పుస్తకం కూడా నేను రాసింది సాహిత్యాలు కాదు. అది ఓకే. నేను కొన్ని రాశాను, పాటలు రాశానంటే ఒక ఇన్స్పిరేషన్ తోటి, ఒక పిల్లల కోసం ఒక పాట, గురువు గారి మీద ఒక చిన్న కీర్తన, అట్లాంటివి. నేను గాయక ప్రియ రాగంలో వర్ణం, ఇలాంటివి నా ప్రయోగాలుగా రాశా. కానీ బాహాటంగా నేను కీర్తనలు రాస్తాను, పాడతానని ఏ వేదికల మీద ఆ సాహసం నేను చేయలే. ఎందుకంటే సాహిత్యానికి ఉన్న అంటే నియమాలు, దానికి సంబంధించిన విలువలు కొన్ని ఉన్నాయి. అవి మనం కాపాడి ఉన్న వాటిని పాడితే చాలు చక్కగా. అయితే ఈ మనసు పాడింది పుస్తకం 40 సంవత్సరాలు, సుమారుగా 45 ఏళ్లుగా నేను స్వరపరుస్తూ ఉన్న పాటల్ని అనేక సందర్భాలు, అనేకం. అవన్నీ ఆకాశవాణి కోసం, దూరదర్శన్ కోసం, వేరే సందర్భాల కోసం, ప్రభుత్వ వాళ్ళు మాకు అడిగితే వాళ్ళ కోసం, ఏ నాయకులైతే వాళ్ళ కోసమే. మనకు అందరూ ఒకటే, మన అందరూ ఆదరించే వాళ్ళే. అలా చేస్తున్న సందర్భంలో నాకు ఒక లక్షణం ఏంటంటే, ఏ సాహిత్యాన్ని మీరు ఒక సాహిత్యం ఇచ్చి సంగీతం చేయండి అంటే నేను చేసేసి ఇచ్చేసి ఆ సాహిత్యాన్ని జాగ్రత్తగా ఒక ఫైల్లో పెట్టుకుంటా, పరేను, అంత విలువగా దాచుకుంటా. ఇంకోటి ఏం చేసేవాడిని, స్కూల్లో ఉన్నప్పుడు ఇది ఎవరికి మళ్ళీ ఉపయోగపడుతుంది, మళ్ళీ మనం పాడించాలి, ఉపయోగపడుతుందని ఒక బ్లాంక్ బుక్ కొని అందులో అన్ని పేస్ట్ చేసి అతికిచ్చేసేవాడిని. ఫైల్ లాగా అయితే కూడా చిరిగిపోతాయని. ఇంత పెద్ద పుస్తకం ఉంది నా దగ్గర. అలా అనేక పాటలు, సాహిత్యాలు నా దగ్గర ఉండిపోయాయి. ఈ పుస్తకం, అంటించిన పుస్తకం తీసుకుని తిరగడం ఏంటి, నా వరకే ఉంటుంది కదా, ఇంత గొప్ప సాహిత్యాలు ఇవి, ట్యూన్స్ తర్వాత ఇవ్వచ్చు మనం అని వీటిని అకాడమీలో 2012-10 ఆ ప్రాంతంలో అనుకుంటా, ఇక్కడ ఆ అకాడమీలోకి వచ్చాక సంవత్సరం 500-600 మంది స్టూడెంట్స్ లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, ఇలా కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ప్రింట్ చేయాలనే ఒక తలంపు కలిగి మనలో ఉన్నటువంటి పెద్దలను అడిగితే, అయ్యో మంచి ప్రయత్నం ఇది, 40 ఏళ్ల రచనలు మీరు పదిలపరిచారు, ఎవరి దగ్గర ఉన్నాయో. కొంతమంది రాసిన వాళ్ళు ఈ పుస్తకం చూసి వాళ్ళు సంతోషపడ్డారు, అబ్బా ఫలానా సంవత్సరంలో మేము రాసిన పాటను మీరు వచ్చేసి మాకు ఇచ్చారా, ఎంత జాగ్రత్త అండి మీకు. అవి అలాగా చేస్తూ తయారైన పుస్తకం ఈ మనసు పాడింది. అంటే మనసు పాడింది అంటే ఏంటి, సాహిత్యం చూశాక నా మనసు పాడింది, సాహిత్యం చూశాక నా మనసు ఇలా పాడింది. సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఇది. సి నారాయణ రెడ్డి గారు, ఆయనతో మీకు ఎన్నో ఏళ్ల అనుబంధం, అవును, ఎంతో గొప్ప సాంగత్యం ఉంది. సో నారాయణ రెడ్డి గారితో మీకున్న సందర్భాల్లో, అంటే ఆయనతో గడిపిన సమయాల్లో చమత్కారవంతమైనది ఏదైనా మాతో పంచుకోండి. అలాగే మేము విన్నది ఏమిటంటే, మీ బిరుదు కూడా ఒకసారి ఆయనే పెట్టడం జరిగింది. అది ఎలా జరిగింది, అది ఏమిటది? హైదరాబాద్ వచ్చే ముందే ఒక కార్యక్రమంలో నారాయణ రెడ్డి గారు నన్ను విజయవాడలో చూశారు. అప్పుడు కలిసి నేను హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆయన చమత్కారంగా ఎందుకో అని అడిగారు. ఎందుకు అంటే, నువ్వు వచ్చి అక్కడ సాధించేది ఏమిటో అన్నట్టుగా, ఇక్కడ ఉద్యోగం ఉంది అంటే నేను చెప్పాక, సార్ రికార్డింగ్స్కి అన్నిటికీ హైదరాబాద్ వస్తున్నా, నేను స్టూడియోస్ కూడా అక్కడ బాగున్నాయి, తర్వాత ఇట్లా నృత్య నాటికలకి వీటికి అన్నిటికీ పాడుతున్నాను, అవకాశాలు కూడా పెరుగుతాయి, నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు, నా పరిధిని విస్తరింప చేసుకోవచ్చు, మీలాంటి పెద్దలందరూ ఉన్నారు ప్రోత్సహించడానికి అంటే, సరే చూసుకుని వచ్చేసి అన్నారు. అలా సన్నిహితం ఏర్పడింది. ఆయనకి నా మీద, నా పాట మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇతను శాస్త్రీయ సంగీతం చక్కగా పాడేవాడు, లలిత సంగీతం కూడా పాడతాడు, నా పాటలు కూడా పాడుతున్నాడు అని. సరే, అలాంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి ఏదో కలిసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి వారి దగ్గరికి వెళ్ళి, అంటే ఏమైందంటే కొన్ని కార్యక్రమాలకు మేము వెళ్ళడం, ఆయన ముఖ్య అతిథిగా రావడం, ప్రభాకర్ ఈ పాట పాడు, ఈ కీర్తన పాడు, అలా. ఒక సందర్భంలో త్యాగరాజోత్సవాల్లో ఆయన నన్ను మరొక ప్రముఖ విద్వాంసుల్ని ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మా ఇద్దరిని అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో మమ్మల్ని సత్కరించారు. ఆయన వేదిక మీద సత్కరించి నా గురించి కూడా చక్కగా చెప్పారు. చక్కటి, బాగా అందరినీ ప్రోత్సహించేటువంటి గొప్ప మనిషి ఆయన నారాయణ రెడ్డి గారు. సరే, ఆ టైంలో నేను ఒక మాట అన్నా, సార్ నాకు కోరిక ఉందన్న. ఏమిటన్నా? మీరు తెలుగు గజళ్ళు పాడారు కదా, అవి నేను పాడాలనుంది అన్నాను. పాడు అన్నారు.
పాడు కాదు, నేను ఎక్కడో పాడుకోవడం కాదు, మీ సమక్షంలో పాడాలి, మీరు అవకాశం ఇస్తాను, ఏదైనా వేదిక మీద అవకాశం ఇస్తాను తప్పకుండా అని ఆయన ఏం చేశారంటే అది మనసులో పెట్టుకుని వారి శ్రీమతి గారితో సుశీలా నారాయణ రెడ్డి అవార్డ్స్ అని ప్రతి సంవత్సరం ఇప్పటికీ ఇస్తున్నారు ఒక సంస్థ ద్వారా. అలా ఇచ్చే సందర్భంలో ఆ రోజు అతని కార్యక్రమం పెట్టండి అని కొన్ని గజల్స్ పాడా. అందులో ఒక చిన్నది వినిపిస్తా ప్లీజ్. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. ఇలాగ ఆయన రకరకాలు రాశారు. ఆ రోజు ఇది పాడేటప్పటికి ఆడిటోరియంలో అసలు విపరీతమైన రెస్పాన్స్, స్పెల్ బౌండ్. కొత్తగా నారాయణ రెడ్డి గారి సినీ గీతాల వల్ల అవన్నీ జరుగుతున్న టైంలో ఈ కార్యక్రమం ఆయన పెట్టడం, నేను ఒరిజినల్ మన గజల్ సంప్రదాయంలో సితారు, హార్మోని ఇవన్నీ పెట్టుకుని ఇలా 12 పాడడం పడేటప్పటికి ఆయన చాలా ఆత్మీయత పెరిగింది. అంటే ఇతను చాలా వైవిధ్యత కలిగిన వాడు అని. అప్పటి నుంచి నేను ఏ ఫంక్షన్ పిలిచినా పాప ఎన్ని పనులున్నా వచ్చేవారు, మాట్లాడేవారు. అది నాకు ఎప్పుడు కూడా జీవితంలో అటువంటి వాళ్ళతోటి నేను సన్నిహితంగా మెలగడం అనేది ఒక అదృష్టం. అది మీరు సంగీతం సమకూర్చిన ఈ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని ప్రతిష్టాత్మకమైన పీఠాలకి అంటే కంచికామకోటి పీఠానికి కానీ, అలాగే సత్యసాయిబాబా గారికి కానీ, అలాగే గణపతి స్వామి వారికి కానీ, వీరికి కూడా మీరు సంగీతాన్ని సమకూర్చారు. సో ఆ అనుభవాలు, ఆ జ్ఞాపకాలు మాతో పంచుకుంటారు. నా మ్యూజికల్ లైఫ్ మ్యూజిక్ ట్రాక్లో నేను ఎప్పుడూ లిఖించుకోదగిన చివరి దాకా కూడా. ఎందుకంటే అదొక ప్రాప్తం అనాలి నేను దాన్ని, నేను అవకాశం అని కూడా అనను. అటువంటి మహనీయులు, సిద్ధపురుషుడు వాళ్ళు నన్ను పిలిచారంటే. మొదటగా జయేంద్ర సరస్వామి వారికి ఒక అభిప్రాయం ఏంటంటే, మామూలు శ్లోకాలు అందరూ చదివేసుకుంటున్నారు, వాటిని చక్కగా మ్యూజికల్గా పాడి ప్రతి ఇంట్లో అది వింటూ వాళ్ళు ఉంటే రోజు వాళ్ళు బాగుంటుంది అనే ఒక తలంపు కలిగి ఆకాశవాణి విజయవాడ వాడిని సంప్రదించినప్పుడు అక్కడప్పుడు ఉన్నటువంటి ఆర్య పద్మనాభరావు గారు అనే డైరెక్టర్ గారు పీఠం వారి ద్వారా, ఎందుకో ఆకాశవాణిలో బోల్డ్ మంది ఉంటారు స్వరకర్తలు, గాయకులు, నాకు ప్రాప్తం అని అందుకే నాకు కబురు చేసి, స్వామివారు కొన్ని శ్లోకాలు మీకు ఇస్తారు, మీరు స్వరపరిచి గానం చేయాలి, అవి చేసి బ్రీఫ్గా వారి ఇంట్రడక్షన్తో వస్తుంది. నేను ప్రయత్నం చేస్తాను స్వామి దగ్గర అంటే, స్వామి వాళ్ళు సాయంత్రం ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళి కలవచ్చు అంటే తీసుకెళ్ళారు. స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని పాడి వినిపించా. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గౌరీస్య ప్రభాతే కరదర్శనం ప్రభాతే కరదర్శనం అని పాడించారు. గోపాల రాగం అండి. బడా చాలా బాగుంది, ఇలాగే కావాలి అని వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి వారితోటి ఇలా అన్నీ చేయించండి. తర్వాత స్వామివారు నన్ను పిలిచి ఎప్పుడు కూడా ఆయన నాకు వారి కచేరీలు పెట్టించడం, ఇది ఒక అనుభవం. తర్వాత నాకు రుద్రాక్ష వారు ఇచ్చి వేశారు. ఇలా ఉండగా గణపతి సచ్చిదానంద స్వామి వారి దీంట్లో అనుకోకుండా వారి గీత సచ్చిదానందం అనేటువంటి వారి బయోగ్రఫీ అది. ఆయనది మాడుగుల నాగఫణి శర్మ గారు రాశారు అప్పుడు, వారు ఆస్థాన కవిగా ఉన్నప్పుడు. దానిని మొత్తం కూడా మ్యూజికల్గా ఒక మ్యూజిక్ పిక్చర్ లాగా చేయాలి సంగీత రూపకంగా అని భక్తులకు తలంపు కలిగి ఒక డివోటీ నన్ను వచ్చి అడిగారు. అడిగితే నేనన్నా నాగఫణి శర్మ గారు ఉన్నారు, ఆయన చక్కగా పాడతారు కదా అంటే, లేదు ఆయన ఒక్క రకంగానే పాడతారు, ఇది సీన్ టు సీన్ వైవిధ్యంతో కంపోజ్ చేసి మీరు పాడాలి, కోరస్ ఉన్న చోట కోరస్ తోటి, ఫీమేల్ ఉన్న చోట ఫీమేల్ తోటి. సరే అన్న మైసూర్ తీసుకువెళ్ళారు. అప్పుడు స్వామివారి స్పెషల్ ఇంటర్వ్యూ, స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుని, వారు ఈ సందర్భంలో స్వామివారు బాలస్వామి గారుగా ఉన్నప్పుడు ఉయ్యల్లో ఊపుతున్నప్పుడు ఆయనకి సంగీతం వచ్చు కాబట్టి ఈ రాగంలో పాడాలి, మీరు ఇక్కడ ఈ రాగం నీలాంబరి పెట్టండి, ఇక్కడ శివరంజని పెట్టండి
అలా నాకు చెప్తే ఓ వారి ఆయన చెప్పారు. ఆయన సంగీతం నాదయోగి, పాటలు బాగా నాదయోగి కాబట్టి ఆయన ఆ మొత్తం ఇక్కడ రికార్డ్ చేసి వారికి ఇచ్చి, తర్వాత వారి స్వామి దత్త భజనలు కూడా వారు స్వరపరిచిన కూడా నేను పాడేవాడిని ప్రతి కాన్సెప్ట్లో. తర్వాత నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఒక బ్రేస్లెట్ వేసి, నువ్వు ప్రతి చోట వెళ్ళి స్వామి భజనలు పాడుతూ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా అని చెప్పి అనడం అదొక అద్భుతమైనటువంటి ఘట్టం. సత్యసాయిబాబా వారి 75th జయంతికి పుట్టపర్తిలో నేను వెళ్ళి పాడినప్పుడు స్వామివారు బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వడం, ఆ అనుగ్రహం, అంతమంది వేలాది భక్తుల్లో నేను అక్కడ పాడడం, వారి మీద కొన్ని పాటలు చేయగలగడం. అలాగే రామకృష్ణ మిషన్కి పరమార్థానంద స్వామి ఉన్నప్పుడు ఆయన పిలిచి భజన్స్ ఇవి మళ్ళీ ఓల్డ్ మోడల్లో ఉన్నాయి, కొద్దిగా ఇలా చేయాలి ప్రభాకర్ గారు అంటే అది చేయగలగడం. అది కాకుండా 2015లో చిన్నజీయర్ స్వామి వారు మన రామానుజుల వారి సహస్ర జయంతి ఉత్సవాలు చేస్తున్న సందర్భంలో ఇక్కడ హైదరాబాదులో 1500 మందితోటి రామానుజ కీర్తనలు పాడించాం. నేను కావాలని తాపత్రయపడితే వచ్చినవి కాదు, నా ఊహలో కూడా, నాకు తాపత్రయం కాదు అసలు, ఊహలో కూడా లేనివి. అంటే నేను ఎప్పుడు నా గురించి నేను మనం ఎంత మన పని చేసుకుంటూ పోదాం అనుకుని దృష్టిలో ఉన్నప్పుడు ఎందుకో భగవంతుని యొక్క అమ్మవారు శ్రీమన్నారాయణుడు కటాక్షం, ఈ ప్రాప్తం అన్నీ నాకు లభించాయి. ఒక సంగీత దర్శకుడిగా, ఒక సంగీత విద్వాంసుడిగా ఎన్నో గీతాలకి స్వరకర్తగా మీరు వ్యవహరించుంటారు. అయితే మీరు కంపోజ్ చేసిన వాటిల్లో మీకే ఆశ్చర్యం కలిగించిన పాటలు కొన్ని ఉంటాయి. అంటే ఏది ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం నాకు తెలుసు, కానీ టక్కని అది భలే జరిగిందే అని మీకే ఆశ్చర్యం కలిగించే సందర్భాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఏదైనా ఒకటి మాకు అలాంటి అనుభవాన్ని షేర్ చేసుకోగలరు? తప్పకుండా. 1987లో మీరు సందర్భం గుర్తు చేశారు కాబట్టి చూస్తున్నా. 1988లో ఆడియో ఆల్బమ్స్ బాగా వెళ్తున్నాయి, క్యాసెట్స్ ప్రచారం ఎక్కువ. ఆ టైంలో విజయవాడలో దుర్గా టెంపుల్ వాళ్ళు అమ్మవారి పాటలు చేయాలి, దుర్గా అమ్మవారివి అని అనుకుని మహాకవి దాశరథి గారి అప్రోచ్ అయ్యి వారి చేత రాయించారు. రాయించిన తర్వాత అప్పటికే నేను లలిత గీతాలు ఇవన్నీ కంపోజ్ చేసి పాడుతున్నా కాబట్టి, ఇతను కొత్తవాడు కాబట్టి ఇతనితోటి స్వరపరుచుతాం, ఇవి శాస్త్రీయ సంగీతం భక్తి సంగీతం అన్నీ తెలిసి బాగా పాడుతున్నాడు కాబట్టి అని నన్ను ఎంపిక చేసుకున్నారు. నాకు గొంతులో పచ్చివెలక్క ఎక్కడ పడిందంటే అక్కడ రచయిత మహాకవి దాశరథి గారు, నేను స్వరపరచడం, పాటలు రాస్తూ అన్నట్ట ఎవరు స్వరపరుస్తారు ఇది అన్నట్టు. సమానంగా సినిమా వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు వారి ఎక్స్పెక్టేషన్స్లో కానీ ఏదైనా ఆడియో ఆల్బమ్ ప్రజల్లోకి వెళ్ళేదంటే, మా దగ్గర ఇట్లా కొత్తగా అతను ఉన్నాడు బాగా చేస్తాడు అంటే, అలాగే అని ఆయన చమత్కారం ఏంటంటే, ఎందుకన్నారో తెలీదు, నా అదృష్టమో లేకపోతే ఆయనకు అనుమానమో, నేను దగ్గరుండి చేయించుకుంటానంటే అయితే పంపిస్తామండి అతన్ని అన్నారు. లేదు లేదు నేనే విజయవాడ వస్తాను. అది ఒక కాకతాళీయ సంఘటన. ఆయన వస్తున్నారట, మీరు ట్యూన్ రెడీ చేయాలి, ఆయనకి నచ్చితే మిమ్మల్ని ఉంచుతాం లేకపోతే లేదు. లోపలికి వెళ్ళి ఆయన చూడడమే నాకు ఒక పెద్ద వరం అన్నమాట. నిజంగానే నేను మహాకవి దాశరథి గారిని చూస్తున్నానా, అప్పుడు ఆయనతో పరిచయం, ఇంకా నారాయణ రెడ్డి గారి కన్నా ముందే అనుకోవాలి. ఓకే, ఆ స్థాయి కవిని. సరే నమస్కారం పెడితే, నువ్వే కదా చేస్తున్నావు కదా నాన్న, కూర్చో చేయి. ఫస్ట్ పాట మనసులో పెట్టుకున్నా, ఆయనకి తెలియదు. ఈ అంబికా దుర్గాంబిక రాశారు సార్, అది పాడతానేనన్నా. ఏది పాడన్నారు అంటే పాడడం అనగానే ఇంకా అంబికా దుర్గాంబికా జగదంబికా అన్నాను. ఆహా అన్నారు, అంతే. అమ్మ మార్కులు పడ్డాయి. నువ్వు చదువుకున్నావా అని అడిగారు. ఇవి సాహిత్యాలు. చదువుకున్నాను సార్ అన్న. చదువుకుని ఇలా చేసావే అంటారేమో అని అనుకున్నా, అందుకే బాగా చేసావు అన్నారు. అమ్మ వాళ్ళ మొహాలు కూడా చేయించుకున్న, వాళ్ళ మొహాలు కూడా కాన్ఫిడెన్స్ వెలిగిపోయాయి. మీ గురించి, మీ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నాం, కానీ మీ ప్రస్థానంలో మీతో పాటు మీతోనే ఉండి మీకు సహాయ సహకారాలు అందించిన మీ శ్రీమతి గారి గురించి, అలాగే మీ పిల్లల గురించి. నా శ్రీమతి లలితా ప్రభాకరు సంగీతంలో కూడా ప్రతిభ కలిగిన ఆవిడ కాబట్టి, అందులో కూడా తను డిప్లొమా అవన్నీ చేసింది, కీబోర్డ్ నేర్చుకుంది, వైలిన్ వాయించగలదు, పాడుతుంది,
రాగాల గురించి వీటన్నిటి గురించి బాగా తెలుసు కాబట్టి తన అకాడమీ తరఫున ఒక పక్కన టీచ్ చేస్తూ, ఇద్దరం కలిసి అకాడమీ నడుపుతూ టీచ్ చేస్తూ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ, నా బాధ్యతలు కూడా తను చాలా జాగ్రత్తగా, అంటే నా దైనందిన కార్యక్రమానికి ఇవేవి అడ్డు రాకుండా ఇంట్లో చూసుకుంటూ, నాకు ఏ సమయానికి ఏవి కావాలో చూసుకుంటూ, నిజానికి ఈ నా ప్రస్థానంలో నా ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద అమ్మాయి పేరు శృతి, రెండో అమ్మాయి పేరు స్రవంతి, ఇద్దరు పాడతారు. పెద్దది క్లాసికల్ పాడుతోంది, అమెరికాలో సెటిల్ అయ్యారు ఇద్దరును, వివాహం అయ్యి ఇద్దరు. పెద్ద అమ్మాయి అక్కడ జాబ్ చేస్తోంది, మా సన్నిలా కూడా ఆయన జాబ్ చేస్తారు. రెండో అమ్మాయి ముఖ్యంగా ఏంటంటే దానికి, అది కూడా కంపోజరు, కీబోర్డు వాయిస్తుంది, గిటారు వాయిస్తుంది, స్వరం చెప్పగానే స్వరం, పాట వినగానే స్వరం రాసేసి పాడేస్తుంది వెంటనే, ఏదైనా సరే అలా పేపర్ చూసి పాడేస్తుంది. అట్లా కంపోజర్గా ఉన్నప్పుడు ఈ మధ్యనే ఇక్కడ మన డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు వారి సినిమాకి వాళ్ళిద్దరి మధ్య అనే సినిమా ద్వారా తనని సినీ సంగీత దర్శకురాలుగా పరిచయం చేశారు. చేస్తోంది ఇప్పుడు కొన్ని మీడియాస్కి. అక్కడ ఉద్యోగం అయిందండి సినిమా, అది వాళ్ళది రిలీజ్ అయిపోయిందండి, 21లో రిలీజ్ అయింది, బాగా అయింది. అక్కడ యూటా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ, ఉద్యోగం అయిపోయాక 5 గంటల తర్వాత నుంచి రాత్రి దాకా కూర్చుని తను ఒక స్టూడియో పెట్టుకుని తనే సెల్ఫ్ ఫీడింగ్ చేస్తుంది, మ్యూజిక్ అంతా చేసి ఇక్కడికి పంపిస్తే, ఇక్కడ మేము మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్, వాయిస్లు అవన్నీ ఇప్పుడు కూడా ఆల్బమ్స్ జరుగుతున్నాయి, పని జరుగుతోంది, తను చేస్తుంది. వాళ్ళిద్దరు ఎలా ఎదిగారో, ఎలా బీటెక్లు చదివారో, ఎలా అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేశారో నిజానికి నాకు అసలు తెలియదు. ఒక్కోసారి అడిగితే ఏ కోర్సు కూడా చెప్పగలిగేవాడు. అంత బాగా తను నా వెనకాలండి వాళ్ళని చేసుకొచ్చింది. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ, పాడుతా తీగల్లో ఇక్కడ అమెరికాలో కూడా మా పెద్దమ్మాయి శృతి రన్నరప్గా వచ్చింది, ఇక్కడ వచ్చింది ఆ గ్రూప్లో పాడుతుంది. ఇది కూడా కొంతవరకు చేసి ఇప్పుడు కంపోజింగ్లో, దీని సినిమాలో బాలు గారి చేత కూడా ఒక పాట పాడించింది. ఇది అదొక అదృష్టం దానికి. దాని రికార్డులో ఫస్ట్ ఫిల్మ్లోనే ఆయన పాడారు పాపం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇట్లా వాళ్ళిద్దరూ సంగీతంలో ఉన్నారు. ఆవిడ కూడా నాతో పాటు చేస్తూ, ఇవాళ ఇది ఉందంటే నేను రాత్రి నుంచి ఏర్పాట్లు అన్నీ చేసి పంపిస్తూ ఉంటున్నాను అన్నమాట. ఆ విధంగా మా కుటుంబం ఏదో రాగాల సరాగాల అన్నట్టుగా. సో మొత్తానికి మీ సంగీత ప్రస్థానం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ భగవంతుడు మీకు ఇంకా బోల్డంత ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించి మీ ద్వారా ఇంకా కొన్ని వేల మంది శిష్యుల్ని మీరు తయారు చేయగలిగి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి మా చెప్పాలన్నది కార్యక్రమానికి విచ్చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నాకున్న కొద్దిపాటి ప్రతిభతోటి విషయాలను తెలుసుకుని ఈటీవీ ప్రేక్షకులకే కాదు అందరికీ కూడా అందించాలనే ప్రయత్నంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈటీవీ వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.